మైనర్లకు వివాహం చేసి వారి జీవితాలు చిన్నాభిన్నం చేయొద్దు అంటూ జిల్లాకు సంబంధించిన డీసీపీఓ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఈ వికాస కార్యక్రమం ముగింపు కార్యక్రమం సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికకు సంబంధించిన సిడిపిఓలతో పాటు జిల్లాకు సంబంధించిన డీసీపీఓ సూపర్వైజర్లు కూడా ప్రత్యేకంగా పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ప్రధానంగా మైనర్లకు వివాహం చేయడం ద్వారా చట్టరీత్యా నేరమని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయంటూ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు కాకినాడలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలు విద్యార్థుల అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయాణాల కోసం చూపిస్తుందని, తద్వారా విద్యార్థులు ఎదుగుదలకు పని చేయాలే తప్ప మైనర్లకు వివాహాలు చేయాలి అటువంటి ఆలోచనలు విడనాడాలి తల్లిదండ్రులు అంటూ తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం కాకినాడ రూరల్ ప్రాంతంలో నిర్వహించారు. ఇందుకు సంబంధించి సిడిపిఓ శ్రీలత, ముఖ్యంగా జిల్లాధికారి డీసీపీఓ శ్రీనివాసరావుతో పాటు సూపర్వైజర్ సరస్వతి, ఇటు మహిళా పోలీసు సుకన్యతో పాటు ఏఎన్ఎం సిరి, కూటమికి సంబంధించిన నేతలు అల్లు రాజు, నాగు, శివ, బాలాజీ, వాడపల్లి రాము, నానాజీ, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు మాధవి, దేవి తదితరులు పాల్గొన్నారు. కిషోర్ వికాసం ప్రోగ్రాంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వయసులో ఉన్న బాలబాలికల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం గురించి చాలా ప్రతిష్టాత్మకంగా కిషోర్ వికాసం ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే సమ్మర్ క్యాంపు మే 2వ తారీఖు నుంచి మనకు జూన్ 10వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాల ద్వారా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగింది. దాంట్లో బాల్య వివాహాల గురించి చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళకి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి ఉన్న చట్టాలు ఏంటి, ఒకవేళ బాల్య వివాహం చేసుకుంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అనే దాని గురించి వాళ్ళు చాలా వివరంగా పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయా కేంద్రాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, విద్యార్థులకు ప్రధానంగా చదువుపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు ముందుకు తీసుకువెళ్ళలే తప్ప మైనర్లకు వివాహం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయని, అలా జరిగితే సమీప ప్రాంతాల్లో ఉన్న పోలీసులకు కూడా సమాచారం అందించాలి అంటూ పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లకి, 21 సంవత్సరాల లోపు మగపిల్లవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహం అనేది చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఒకవేళ ఇలా వివాహం చేస్తున్నట్లయితే గనక ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వారికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. వాళ్ళకి అటువంటి వారి మీద పోక్సో యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేసి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 20 సంవత్సరాలు తక్కువ కాకుండా జైలు విధించే అవకాశం ఉంది. మానసికంగాను ఆర్థికంగాను ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేయకూడదని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎడ్యుకేషను, ఐకేపీ, తర్వాత రెవెన్యూ, తర్వాత మెడికల్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్, ఇటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా కలిసి ఈ బాల్య వివాహాల మీద, తర్వాత పోక్సో యాక్ట్ల మీద ఇటువంటి పిల్లల కిషోర్ వికాసం ప్రోగ్రాంలో పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.